మనం ఈరోజు కారపూస, కొన్ని ప్రాంతాలలో వాటిని జంతికలు కూడా అంటారు. అవి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కేజీ పిండి అనగా అర కేజీ బియ్యం, అర కేజీ శనగపప్పును కలిపి పట్టించుకున్న పిండిని జల్లించుకుందాం. రుచికి తగినంత కారం, ఉప్పు వేసుకుని కొంచెం ఓమను ఈ విధంగా నలిపి వేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని మంచిగా కలుపుకోవాలి. ఒకసారి రుచి చూసి ఉప్పు, కారం సరిపోయిందో చూసుకొని పిండిని మంచిగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. ఇవి రకరకాలుగా చేసుకోవచ్చు. సన్నపూస, దొడ్డుపూస, ఆకుపూస, ఇలా మన ఇష్టం వచ్చినట్టు. పిండిని ఈ విధంగా నీళ్ళలో తడుపుతూ ముద్దలాగా తీసుకొని పావులో పెట్టుకొని ముందుగా నూనె వేడెక్కిందో లేదో చూసుకొని మనకు నచ్చిన విధంగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీకోసం నేను ఈరోజు 4 రకాలుగా చేస్తున్నాను. స్టార్ పూస, ఆకుపూస, సన్నపూస మరియు దొడ్డుపూస. ఈ మధ్యకాలంలో అనవసరంగా పిల్లలు బయట తిండికి అలవాటు పడుతున్నారు. అందుకని ఇవి మనం ఇంట్లో తయారు చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇవి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ పావులు మనకు షాప్లో దొరుకుతాయి. మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. మీకోసం నేను నా వద్ద ఉన్న అన్ని రకాలు చూపిస్తున్నాను. ఇలా చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే పిల్లలకు కూడా తినాలనిపిస్తుంది. ఇవి మనం ఎక్కువగా పండగలకు చేస్తూ ఉంటాం, కానీ ఎప్పుడైనా చేసుకొని తినవచ్చును. ఇలా మీరు కూడా చేసుకొని తినండి. ఇది మన సాంప్రదాయ వంటకం. ఇలాంటి పిండి వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.